చిరంజీవి నటించిన భారీ చిత్రం 'విశ్వంబర'. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పడం లేదు. ఇదంతా పక్కనే పెడితే రీసెంట్ గానే ఈ చిత్రం నుండి హనుమాన్ జయంతి రోజున 'రామ రామ' అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్ ఆడియన్స్ నుండి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటలు ఎలా అయినా జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేకర్స్ ఒక సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాటను కొన్ని వేల పెన్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే హనుమాన్ రామాలయాలకు కానుకగా ఇవ్వబోతున్నారు. అందుకు సంబంధించిన వీడియోని మీరు క్రింద చూడవచ్చు. దీనిని చూసిన నెటిజన్స్ చాలా మంచి ఆలోచనలు అని, పుణ్యంతో పాటు సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ కూడా వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి మేకర్స్ వేసిన ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 'విశ్వంబర' సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తయిందని, కేవలం గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్స్ మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తుంది. 'స్టాలిన్' చిత్రం తర్వాత ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. అదే విధంగా ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా మరికొంతమంది యంగ్ హీరోయిన్స్ కీలక పాత్రలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి రెండవ టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.